న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఇంధన మంటలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలతో విరుచుకుపడుతుంది. మెహంగాయ్ మ్యాన్ మోడీ అంటూ మోడీ సర్కార్ను కాంగ్రెస్ ఎండగట్టింది. సామాన్యుల ప్రజల జేబులను ఈ ప్రభుత్వం నిలువునా లూటీ చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మండిపడుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా కేంద్ర వైఖరిని కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రధానమంత్రి మోడీకి దేశంలో ఉన్న కోట్లాది మంది సామాన్యుల కష్టాలు పట్టడం లేదని, ఆయన దృష్టంతా కేవలం కార్పొరేట్ కంపెనీల లాభాలపైనే ఉందంటూ ధ్వజమెత్తింది. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఇంకా ఎంతకాలం ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల కొమ్ము కాస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. దేశంలో ఇంధన మంటలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలతో విరుచుకుపడుతుంది. మెహంగాయ్ మ్యాన్ మోడీ అంటూ మోడీ సర్కార్ను కాంగ్రెస్ ఎండగట్టింది. సామాన్య ప్రజల జేబులను ఈ ప్రభుత్వం నిలువునా లూటీ చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మండిపడుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా కేంద్ర వైఖరిని కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రధానమంత్రి మోడీకి దేశంలో ఉన్న కోట్లాది మంది సామాన్యుల కష్టాలు పట్టడం లేదని, ఆయన దృష్టంతా కేవలం కార్పొరేట్ కంపెనీల లాభాలపైనే ఉందంటూ ధ్వజమెత్తింది. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఇంకా ఎంతకాలం ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల కొమ్ము కాస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.